This is Kale and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 1B 4 and 7 మార్క్స్ టాప్ 30 ప్రాబ్లమ్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఖచ్చితంగా అయితే మీకు 30 to 40 మార్క్స్ స్కోర్ చేయడానికి 40+ వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు, హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే 1B అంటే భయపడతారో సో వాళ్ళు ఇప్పటి నుంచి ఈ వీడియోలో ఉండే ప్రాబ్లమ్స్ కానీ మీరు చేసుకుంటే సో ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. సో అలాగే దీని యొక్క క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే 1A కెమిస్ట్రీ కూడా ఉంటాయి, సో అవి కూడా మీరు చూడండి. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 1B గన్ షాట్ ఇక్కడ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మీకు ఏంటంటే చాప్టర్ వైజ్ ఏవైతే వెయిటేజ్ ఉన్నాయో వెయిటేజ్ బేస్డ్ ఆన్ ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే స్ట్రైట్ లైన్స్లో మీకు ఇక్కడ 7 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, ఈ 7 మార్క్స్ కానీ చేసుకుంటే మీకు స్ట్రైట్ లైన్స్లో వచ్చే 7 మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 మార్క్స్ని విడిచిపెట్టొద్దు. ఓకేనా, స్ట్రైట్ లైన్స్లో మీకు 2 7 మార్క్స్ వస్తాయి అనుకుంటా. సో అందుకే ఓకేనా ఇందులో ఉండేవన్నీ విడిచిపెట్టొద్దు, ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా మీకు ఉన్నాయి కదా. సో ఇందులో కూడా 7 మార్క్స్ ఇందులో ఒకటే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు చేయండి. అలాగే హోమోజనైజేషన్లో కూడా మీకు 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది 7th one కదా. సో నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, కొంచెం క్లియర్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు వాటిని నోట్ చేసుకోవడం కానీ లేదంటే ఐడెంటిఫై చేయడం కానీ ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు, బట్ అది చాలా ఈజీగా మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ కనిపిస్తున్నాయి కనుక మీరు చాప్టర్ వైజ్ వాటిని చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే ఈజీగా మన ఛానల్లో సార్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి. ఓకేనా, చాప్టర్ వైజ్ ఉంటాయి, మ్యాక్సిమం ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9th ప్రాబ్లం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది డీసీస్ అండ్ డిఆర్స్ అండి. సో ఇందులో కూడా మీకు ఇక్కడ చూడండి ఇది 9th one 10th one ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్లో మీకు చూడండి ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 11th one 12th one 13th one. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ 14th one కాదు 13th one వరకే. ఈ 3 ఏమో డిఫరెన్షియేషను. నెక్స్ట్ అలాగే 14th one తీసుకుంటే 14th one టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అండి. ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఒకటే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఓన్లీ 14th one ఒకటే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ అలాగే 15th one మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. 15th one ఏంటంటే మ్యాక్సిమా అండ్ మినిమాలోంచి వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి 16th one కూడా ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇందులో ఉంది. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ కనుక ఎట్టి పరిస్థితుల్లో వీటిని మీరు 100% నేర్చుకోండి. అంటే హాఫ్ చేసేసి విడిచిపెట్టడం అటువంటి చేయొద్దు. ఓకేనా, కంప్లీట్గా నేర్చుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా, సో ఇవే ఏంటి అంటే 7 మార్క్స్ అండి. సో ఇప్పుడు రిమైనింగ్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, అలాగే 4 మార్క్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, ఐపీఈ మెటీరియల్స్. ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మెటీరియల్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకేనా, వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈజీగా మీరు ఐపీఈలో మంచి స్కోరింగ్ 95% మీరు స్కోర్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా, మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. ఓకే, 55 అని రాసాం బట్ 60 స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడైతే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇన్ కేస్ అవసరమైతే ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. 4 subjects 120 rupees మీరు పే చేస్తే మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి పంపిస్తారు. చాలా ఈజీగా ఓకేనా మీరు మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, అవసరం ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి 4 మార్క్స్ అండి. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకునే అన్ని 7 మార్క్స్, ఇవి 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ మీకు లాకస్లో చూడండి మీకు ఇక్కడ ఎన్ని ఇచ్చాం, 18th one 19th one 20. ఓకేనా, 21. ఓకేనా, 20 వరకు మీకు ఏంటంటే లాకస్లో ఎన్ని ఇచ్చామండి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది.
అలాగే నెక్స్ట్ 21 నుంచి తీసుకుంటే మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కదా. సో ఇందులోంచి మీకు ఎన్ని 4 మార్క్స్ ఇచ్చామో చూడండి. 1 2 అంటే ముందు చెప్పుకునేవన్నీ 7 మార్క్స్ అండి. ఇక్కడ ఇందులో మీకు 2 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో. అలాగే నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే మీకు 23 24 ఓకేనా. అలాగే 25 23 24 అయితే మీకు స్ట్రైట్ లైన్స్ అండి ఓకేనా. నెక్స్ట్ 25 తీసుకుంటే 25 కంటిన్యూటీ, 25 అండ్ 26 ఈ రెండేమో కంటిన్యూటీ నుంచి 4 మార్క్స్ అండి. నెక్స్ట్ 27 కూడా, 27 10 28 కూడా. సో ఇవేంటంటే ఇవి 4 మార్క్స్ అండి ఓకేనా. రిమైనింగ్ కూడా నెక్స్ట్ పేజ్లో చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 29 అండ్ 30 కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇవి 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ కానీ ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు ఓకేనా 40 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మ్యాథ్స్లో మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఓకేనా 30 to 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా అయితే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.